ఇది శివాలయము. ఈ శివాలయంలో ఒకటి స్పెషాలిటీ ఏంటంటే ఒక సైడ్ లింగం ఉంటుంది, వెనుక సైడ్ ఏమో పార్వతీదేవి ఉంటుంది. సో ఇంట్లో పార్వతీదేవి అలిగి వెనుక వైపు తిరిగి ఉంటుంది అన్నమాట ఇందులో. సో ముంగల్ వైపు నుంచి ఎంట్రన్స్ నుంచి చూస్తే శివుడు కనబడతాడు, ఓం లింగం కనబడుతుంది. మళ్ళీ రౌండ్ తిరిగేసి వచ్చి మళ్ళీ వెనుక వైపు నుంచి చూస్తే పార్వతీదేవి కనబడుతుంది. సో ఇందులో వచ్చేసి కృష్ణుని టెంపుల్ ఉంది, ఇది అయ్యప్ప టెంపుల్, ఇది నీలగిరివాణి టెంపుల్. ఇప్పుడు అయ్యప్ప టెంపుల్ సైడ్ చూపిస్తాం మీకు. ఇది అయ్యప్ప టెంపుల్, కానీ చాలా పెద్ద ఏరియా ఇది టెంపుల్ది. ఇక్కడ అందరూ వచ్చేసి చెంగనూరు రైల్వే స్టేషన్ పక్కనే, ఇది ఓ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అందరూ వచ్చి ఇక్కడ నైట్ వచ్చేసి అందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ హాల్టింగ్ నుండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళందరూ ఎంతో రెస్ట్ తీసుకుంటున్నారు. మొత్తం అయ్యప్ప స్వామిలో ఉన్నారు, అందరూ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్. ఇప్పుడు వచ్చేసి 11 o'clock అట్లా ఒకటి మనది శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ కోసం వెయిటింగ్లో ఉన్నారు అందరూ. ఇది అయ్యప్ప స్వామి దేవాలయం. ఇది అయ్యప్ప స్వామి దేవాలయం. ఇంత పాత గుడి, చాలా పాత దేవాలయం ఇది. మేము ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినాము. ఈ చెంగనూరు రైల్వే స్టేషన్ వచ్చి చుట్టుపక్కల ఒక 3-4 ఇప్పుడు అయ్యప్ప స్వాములకు సంబంధించి భోజనాలు పెట్టేది ఫ్రీ ఉన్నాయి. ఇక్కడ వస్తే రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రీగా భిక్ష చేసుకోవచ్చు ఎవరైనా అయ్యప్ప స్వాములు. అందరు ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు. అందరు ఎప్పుడో రాత్రిపూట వచ్చినట్టున్నారు. అందరు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడే స్నానాలు అన్నీ ఇక్కడే చేసుకుంటున్నారు. మొత్తం సాములే అంతా. మణికంఠ స్వాములు అందరూ అయితే మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ మంచిగా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపల రానికి. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లోపల ఇది శివాలయం. ఇది ఇంత ఫస్ట్ స్టార్ట్ చేసిన పార్వతీదేవి సైడ్ నుంచి చూపించాను కదా, ఇది శివుడి సైడ్ నుంచి. ఇది శివుడిది ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్ళి చూస్తే శివలింగం కనబడుతుంది. అటు వెనుక వైపు వెళ్ళి చూస్తే మనకి పార్వతీదేవి కనబడుతుంది. కాకపోతే వెనక ముందు ఫేస్ చేసి ఉంటారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఉండి వీళ్ళు హారతి తీసుకోవడానికి అన్నీ చేసుకోవడానికి కూడా మంచిగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత ఇలా ఫోటోలు పెట్టుకొని ఇక్కడ ఫోటోలు పెట్టుకొని అందరూ వెయిటింగ్లో కూర్చొని ఈ స్టేజ్ అయ్యప్ప స్వామి ఇక్కడ హారతి ఇచ్చుకుంటున్నారు. వీళ్ళందరూ హారతి తీసుకొని ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత కరెక్ట్ ట్రైన్ టైంకి ఇక్కడ నుంచి అక్కడ రీచ్ అయిపోతారు. వాకబుల్ డిస్టెన్స్లో 300 మీటర్స్ ఉంది కాబట్టి చెంగనూరు రైల్వే స్టేషన్కి వెళ్తే
ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళందరూ అదే స్టేషన్ నుంచి ట్రైన్ తీసుకుంటారు. కానీ చాలా మంచి టెంపుల్, దీన్ని ఎవరు వచ్చినా చూడాలి, ఇది చూడాల్సిన టెంపుల్. పార్వతీదేవి ఎప్పుడు ఇక్కడ అలిగి ఇప్పుడు కొద్దిగా కన్నీళ్ళు కారుస్తున్నట్టుగా అట్లా ఉంటుందంట, కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక అయ్యప్ప స్వామి ఫోటో. ఇది మెయిన్ ఎంట్రన్స్. మా స్వామి ఇక్కడ నిలబడ్డాడు నంది దగ్గర. స్వామి కార్తీక దీపం దొరుకుతుంది, అడుగు ముట్టిద్దాం. శివాలయం కదా, కార్తీక దీపం దొరుకుతుంది, అడుగు. దొరికితే తీసుకో, 2 తీసుకో, ముట్టిద్దాం. కృష్ణుని టెంపుల్ అది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కృష్ణుని టెంపుల్ బయట ఉన్నట్టుంది అయితే కదా, ఇంట్లో లేదు, బయట ఉంది. ఇక్కడ లోపల స్టాల్ ఉంది, ఇస్తా తీసుకో, నేను వస్తా, ముట్టిద్దాం. చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్కి సంబంధించింది ఇది ఒకటి, ఇది ఉన్నట్టుంది. మేబీ అన్నదాన సత్రమో ఏంటో ఇది, మరి మనకు ఐడియా లేదు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంట. సునా ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇంకా మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ పార్వతీదేవి సైడ్ వచ్చేసినాము. ఈ దీపాలు పెట్టడానికి, మొత్తం దీపాలు పెట్టడానికి. ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్ ఎప్పుడు చూసినా చాలా పెద్ద పెద్ద టెంపులే. మామూలు చిన్న టెంపుల్ అయితే అసలు కనబడదు మీకు, అన్ని పెద్ద పెద్ద దేవస్థానంలో ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఎవరైనా వస్తే స్వాములు అందరూ ఇక్కడ వచ్చి విజిట్ చేయండి, చూడండి. రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ కూడా బాగుంది, మంచిగా ఉంది టెంపుల్, చాలా ఫస్ట్ క్లాస్ టెంపుల్ ఇది.